సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొడారి అలెగ్జాండర్ తనను బలపరిచిన వార్డు సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే గ్రామంలోని ప్రధాన సమస్యలను గ్రామసభ తీర్మానంతో పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుపోతానని తెలిపారు. గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. 15 సంవత్సరాలుగా గ్రామం వెనుకబడి ఉంది. అవినీతిగా, చదువుకి, విద్యకి ఎలాంటి అందరూ వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తిగా, యువకుడిగా మీ అందరి ముందుకు వస్తున్నాను. నా పేరు కొడారి అలెగ్జాండర్. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను గెలిచిన వెంటనే గ్రామంలో విద్య, వైద్యం, వ్యవసాయం, క్రీడలు అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసి పేదవారికి భారం లేకుండా చేస్తా. మన గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు మరియు లైబ్రరీ పెట్టి ప్రతి యువకుని ప్రోత్సహించి లైబ్రరీలో వైఫై పెట్టి వాళ్ళకు అన్ని సహకారాలు, ఇంటర్నెట్ నుంచి అన్ని సహకారాలు వచ్చేలా చేస్తా. అన్నీ తెలుసుకునేలా గ్రామ సభలు నిర్మిస్తాను. అలాగే పేదవారికి పుస్తమట్టలు, పెళ్లి చేసుకున్న వారికి పుస్తమట్టలు చేపిస్తాను. అలాగే చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం 5,000 ఇప్పిస్తాను. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి, అలాగే గ్రామ యువతను గెలిపించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు.